అమ్మడం తప్ప ఇంకేం మిగలలేదు. ఈ తెలంగాణలో 30,000 కోట్ల భూములు అమ్మారు. ఇప్పటికే ఇంకేం మిగిల్చే పరిస్థితి కనబడతలేదు. రేపటి భవిష్యత్ తరాలకు ఓ దేవాలయం కట్టడానికో, ఓ చర్చి కట్టడానికో, మస్జిద్ కట్టడానికో, లేదు ఒక ఆసుపత్రి కట్టడానికో, ఒక పాఠశాల కట్టడానికో, ఒక కాలేజీ కట్టడానికో, ఒక వాటర్ ట్యాంక్ కట్టడానికో రేపు స్థలాలు అవసరం లేదా? చనిపోతే కనీసం వైకుంఠ धाममन्ना कट्टालना वद्दा? कब्रिस्तान के लिए जगह चाहिए ना? अब जो जमीन है वो बेच देंगे तो कल कहां से जमीन मिलेगा? क्यों बेच रहे? रे బొంద పెట్టడానికి కూడా జాగ లేకుండా ఈ రోజు ఉన్న ప్రభుత్వ స్థలాలన్నీ అమ్మేసే పరిస్థితి కనబడతా ఉంది. ఈ రకమైన పరిస్థితి కనబడుతుంది. అసలు మీరు ఆలోచించండి. ప్రభుత్వ భూములు ఒకవైపు అమ్మకానికి పెడుతున్నారు, ఇంకోవైపు అసైన్డ్ భూములు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చిన అసైన్డ్ భూములను లాక్కోవడం, ఆ భూములను పారిశ్రామికవేత్తలకు కమిషన్లు పెట్టి అమ్ముకుంటా ఉన్నారు. ఆయన తమ్ముడే మొన్న ఈ మధ్య మీరు చూసుంటారు, రేవంత్ రెడ్డి తమ్ముడి కంపెనీకి 100 కోట్ల విలువైన భూమిని ఇవాళ అడ్డికి పావుషేరుకు కట్టబెట్టినారు. ప్రజల భూములేమో ప్రభుత్వ ఆస్తులుగా, ప్రజల భూములనేమో 22A నిషేధిత జాబితాలో పెడుతున్నారు. ప్రభుత్వ భూములేమో ఆయన కుటుంబ సభ్యులకు కట్టబెడతా ఉన్నాడు. ఈ రకమైనటువంటి పరిస్థితి. ఇటు ఎస్సీ ఎస్టీ బీసీల భూములు 1,00,000 ఎకరాల అసైన్డ్ భూములు లాక్కున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. పట్టాలు ఇస్తామని చెప్పిండ్రు, పట్టాలు ఇవ్వలేదు. కానీ వాళ్ళ దగ్గర ఏదో 20 లక్షలు 30 లక్షలు ఇచ్చే భూములు తీసుకొని పారిశ్రామికవేత్తలకు కమిషన్ల పేరిట కట్టబెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇక మూడవది మీ ఆస్తులు, ప్రజల ఆస్తులు. మీకు ఒక ప్లాట్ అంటే, ఒక ఇల్లు అంటే అది ఒక అపార్ట్మెంట్ కాదు, కేవలం అదొక చిన్నపాటి ఇల్లు కాదు, అది మీ జీవితం మొత్తం యొక్క కళ. మీ జీవితం అంతా కష్టపడి సంపాదించుకుంటే ఆ అపార్ట్మెంటో ఆ ఇంటికి మీరు ఓనర్లుగా మారినారు. ఇలా ప్రజల ఆస్తిని ప్రభుత్వం రాత్రికి రాత్రి కబ్జా పెడుతుంది. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? కబ్జాదారులే ధర్నాలు చేస్తుండట, కబ్జాదారులే ఈ 22Aని వ్యతిరేకిస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు మాట్లాడిన హనుమంతరావు గారు కబ్జాదారుడా? ఇక్కడికి వచ్చిన మీరంతా కబ్జాదారులా? ఇలా ఈ ప్రజలు కాదు కబ్జాదారులు, ప్రభుత్వమే కబ్జాదారుడిగా మారింది. ప్రజల ఆస్తిని రాత్రికి రాత్రి నిషేధిత జాబితాలో పెట్టి ఈ ప్రభుత్వం కబ్జాదారుడిగా మారింది తప్ప రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు కబ్జాదారులు కాదు. వీళ్ళంతా 60 ఏళ్ళు 70 ఏళ్ళ 80 ఏళ్ళ వయసు ఉన్నటువంటి వాళ్ళు. 40-50 సంవత్సరాల నుంచి ఆ ఇళ్లలో అపార్ట్మెంట్లలో డబ్బులు పెట్టి కొనుక్కొని, డబ్బులు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి కట్టి, మున్సిపల్ డిపార్ట్మెంట్కి కట్టి ఆ ఇల్లు కట్టుకొని ఆ ఇళ్లలో దశాబ్దాలుగా జీవిస్తున్నటువంటి ఈ ప్రజల ఆస్తులను రాత్రికి రాత్రి నువ్వు కబ్జా పెట్టినవు. ఈ ప్రజలు కాదు కబ్జాదారులు, నువ్వే కబ్జాదారుడిగా మారినవు. ప్రభుత్వ భూములు అమ్మవర్తివి, అసైన్డ్ భూములు లాక్కోవర్తివి, ప్రజల పట్టా భూములను నిషేధిత జాబితాలో పెట్టి ఇవాళ ప్రజల్ని కూడా ఆగం చేస్తా ఉన్నావు. అసలు ఎవరైనా ఈ హైదరాబాద్లో గుండె మీద చేసుకొని హాయిగా నిద్రపోయే పరిస్థితి ఉన్నదండి? ఎప్పుడు హైడ్రా వస్తుందో, ఎప్పుడు 22Aలు పెడతారో, ఎప్పుడు ఏమవుతుందో అనేటువంటి ఒక ఆందోళనలో ఈ హైదరాబాద్ ప్రజలు బతుకుతా ఉన్నారు. కేసీఆర్ గారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచినారు. ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ధరలు పెరుగుతూ పోయినాయి, హైదరాబాద్కు పెట్టుబడులు వస్తూ పోయినాయి, ఐటీ కంపెనీలు, పరిశ్రమలు, హైదరాబాద్లో అద్భుతమైనటువంటి అభివృద్ధి జరిగితే యావత్ భారతదేశం హైదరాబాద్ వైపు చూసింది. ఆ మీ యొక్క ఆస్తుల విలువ, మీ భూముల విలువ పెరుగుతూ పోయింది. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇలా మంట కలిసిపోయింది. అటు 22A ఇటు హైడ్రా ఎంత తుగ్లక్ నిర్ణయాలు. మీరే ఆలోచించండి. ఎవరైనా ఒక పెళ్లి ఉంటే, ఒక ఆపద ఉంటే, ఒక ఆసుపత్రి ఉంటేనో, పిల్లల చదువుల కోసమో ఒక ప్లాటో ఒక అపార్ట్మెంట్ అమ్మాలంటే మున్పట్లాగా అమ్ముడుపోతుందా? కొనే వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తున్నారా? పెట్టుబడులు పెట్టే వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తున్నారా? మీ పిల్లలు అమెరికాలో ఎన్ఆర్ఐలు ఎక్కడన్నా ఉంటే గతంలో ₹1 సంపాదిస్తే హైదరాబాద్లో ప్లాట్ కొన్నా అన్న అని డబ్బులు పంపారు. హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్లో పెట్టుబడి పెట్టండి నాన్న అని మీకు డబ్బులు పంపారు. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక
అమ్మో ఏమైపోతుందో అని వాళ్ళు అక్కడే విదేశాల్లోనే స్టాక్ ఎక్స్చేంజ్లోనో అక్కడే పెట్టుబడులు పెడుతున్నారు తప్ప హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టే ధైర్యం చేయలేని పరిస్థితి వచ్చింది. అంటే ఈ పిచ్చి ఆలోచనల వల్ల, ఈ తొగ్లక్ నిర్ణయాల వల్ల జరుగుతూ ఉంది. ఇవాళ ఈ 22A అనేది ఒక కూకట్పల్లి సమస్య కాదు, ఇది కేవలం ఒక కాలనీ సమస్య కాదు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1 కోటి ఎకరాలు ఇవాళ 22Aలో పెట్టి ప్రజల్ని ఆగంపడతా ఉన్నారు. వ్యవసాయ భూములు పెట్టినారు, లేఅవుట్లు పెట్టినారు, సీలింగ్ భూముల పేరిట పెట్టినారు. ఒక హైదరాబాదులో లక్షల ఆస్తులు. మొన్న నేను మల్కాజ్గిరి పోయినా, అంత ఆ తర్వాత మేడ్చల్ పోయినా, నిన్న కుత్బుల్లాపూర్ పోయినా, ఇవాళ కూకట్పల్లికి వచ్చా. ఎక్కడ పోయినా వందల వేల మంది కాలనీలు 22Aలో పెట్టినారని చెప్పి బాధపడతా ఉన్నారు. ఆ పొంగులేటి అంటాడు, లేలే 98% తీసేసినాం, సారీ అంటాడు. నేను అంటున్నా, మర్డర్ చేసి సారీ అంటే అయిపోతుందా? నువ్వు చేసిన తప్పు ఎంత పెద్దది. నాకు మొన్నెవరో కలిసినారు, కొడుకు అమెరికా వెళ్ళాలట, బ్యాంకులో లోన్ ప్రాసెస్ చేసుకున్నారు, అప్లై చేసుకున్నారు, లోన్ శాంక్షన్ అయింది. ఈ ఇల్లును మార్టిగేజ్ చేయడానికి రిజిస్ట్రేషన్ ఆఫీస్కు పోతే ఇది 22Aలో ఉంది అన్నారట. లోన్ ఆగిపోయింది. ఇప్పుడు కొడుకు చదువు అమెరికాకు వెళ్లకుండా నా కొడుకు చదువు ఆగమైంది అని చెప్పి ఆయన కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఇట్లా ఎన్ని జీవితాలు. పెళ్లిళ్ళ కోసం అమ్మిన వాళ్ళు, పిల్లల చదువుల కోసం బ్యాంకుల్లో లోన్లు తెచ్చుకునే వాళ్ళు, వివిధ కారణాల చేత ఇలా అవసరాల కోసం ఎవరైనా మార్టిగేజ్ చేయాలంటే కూడా ఈరోజు ఆగిపోయినటువంటి పరిస్థితి. అంటే ఇది ఒక్కరి సమస్య కాదు, లక్షలాది మంది ప్రజల సమస్య. అయినా నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, 22Aలో పెట్టింది నువ్వే. నువ్వు పెట్టినప్పుడు ఈ ప్రజలు ఆఫీసుల చుట్టూ ఎందుకు తిరగాలి? నువ్వు సారీ చెప్పినావు, తప్పైంది అన్నావు. ఎవరైతే 22Aలో పెట్టినారో దాన్ని యథావిధిగా రోల్ బ్యాక్ చేయొచ్చు కదా. యూ కెన్ రోల్ బ్యాక్ ద 22A కదా. ప్రజలు పోయి దరఖాస్తు పెట్టుకోండి, ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోండి, ఆఫీసుల చుట్టూ తిరగండి. ఎందుకు? దరఖాస్తు పెడితే దాని కింద ఫోన్ నంబర్ ఉంటుంది, ఫోన్ చేసి బేరం చేద్దామనే. బ్రోకర్లు వచ్చి 30% అడగడానిక? ఎందుకు ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? ఇప్పుడు నువ్వు చేసిన తప్పుకు ప్రజలు ఎందుకు శిక్ష అనుభవించాలి? ప్రజలు ఎందుకు ఆఫీసుల చుట్టూ తిరగాలి? నువ్వు తప్పు చేసి 22Aలో పెట్టినావు గనక, ఏది పెట్టినావో నీకు తెలుసు గనక దాన్ని తొలగించాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంది అని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారు? రాత్రికి రాత్రి 22Aలో పెట్టిన వాళ్ళు మరి అదే రాత్రికి రాత్రి తొలగించి మీ పాపాలను కడుక్కోవాలి కదా, మీ తప్పులను మీరు సరి చేసుకోవాలి కదా. కానీ మొన్న ఒక తెలంగాణ భవన్కు ఒక ఉద్యోగి వచ్చినాడు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. పాపం వాళ్ళు ఇల్లు ఇట్లే 22Aలో పెట్టినారట. ఆయన అమీన్పూర్ అనుకుంటా, పటాన్ చెరువు అమీన్పూర్ ప్రాంతం నుంచి వచ్చినాడు. 22Aలో పెట్టి ఎంఆర్ఓ దగ్గర పోయి దరఖాస్తు ఇచ్చినాడట 3వ తారీఖు. 3వ తారీఖు దరఖాస్తు ఇస్తే మళ్ళీ తిరగంగా 28వ తారీఖు ఎంఆర్ఓ కలిస్తే నీ అప్లికేషన్ ఇంకా నా దాకా రాలేదు అంటుండట. సరే, అది అప్లికేషన్ వచ్చింది, దొరకబెట్టినాక ఆర్డీఓ దగ్గర పోన్నాడట. ఆర్డీఓ ఆఫీస్ పోయిందట. అది నాకు తెలియదు, కలెక్టర్ని అడుగు అన్నాడట. కలెక్టర్ ఆఫీస్ పోయిందట. కలెక్టర్ని అడిగితే ఇది నా నిర్ణయం కాదు, ఇది గవర్నమెంట్ నిర్ణయం, ప్రభుత్వాన్ని అడుగు అన్నాడట. బయటకు వచ్చి ఇది ఏంది అని ఆయన బాధపడుతుంటే ఒక ఆయన వచ్చిందట మెల్లగా. చూడు భయ్, బర్రె పాలు ఉత్తగానే ఇస్తుందా? సొప్పేస్తే పాలు ఇస్తుంది. నీ పని ఉత్తగ కాదు, ఊకే ఈ ఆఫీసులు కోట్ల చుట్టూ ఏం తిరుగుతావు, 30% ఇచ్చేసే అయిపోతుంది అన్నాడట. ఇగో ఇది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన. ఇలా ముఖ్యమంత్రి గారి, రెవెన్యూ మంత్రి గారి బ్రోకర్లు, ఏజెంట్లు ఇలా తిరుగుతా ఉన్నారు. మేము 22A తీపిస్తాం, మాకెంత ఇస్తారు, వాట్ ఈస్ ద పర్సెంటేజ్ అని. నేను నిన్న కుత్బుల్లాపూర్ పోతే అక్కడ ఒక కాలనీ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాడు. మా కాలనీలో ఉండే విల్లాలకు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఏజెంట్లు వచ్చి తిరుగుతున్నారన్నా, మీరు ఇల్లుకు 30 లక్షలు ఇవ్వండి 22A తీపిస్తామంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఏజెంట్లు వచ్చి మా కాలనీలో తిరుగుతా ఉన్నారు, కొంతమంది అమాయకులు ఇస్తున్నారన్నా అని చెప్తా ఉన్నాడు. ఇది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన. నేను మీ అందరికి మనవి చేసేది ఒక్కటే, మీకు మంచి ఎమ్మెల్యే గారు, మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుల్లాగా, మీలో ఒకటిలాగా, తలలో నాలుకలాగుండే ఎమ్మెల్యే కృష్ణారావు గారు ఉన్నారు. మీరెవ్వరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు.
ఒక్క రూపాయి కూడా మీరు ఎవరికి ఇవ్వద్దు, బ్రోకర్లను ఆశ్రయించకండి. ఈ ప్రభుత్వం మెడలు వంచి మీ ఆస్తుల్ని కాపాడే బాధ్యత మాది. 22A నుంచి తొలగించేదాకా కృష్ణారావు గారితో పాటు కేసీఆర్ గారు మొత్తం బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. 7వ తారీఖు నుంచి అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. 7లోగా ఇవన్నీ కూడా 22A నుంచి తొలగించకపోతే అసెంబ్లీని స్తంభింపజేసి దద్దరిల్లింపజేసే విధంగా మీ పక్షాన పోరాటం 22A నుంచి తొలగించేదాకా మీకు అండగా ఉంటామని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నా. మీరేం భయపడద్దు. ఒక ఫోన్ చేస్తే మీ కృష్ణారావు గారు మీ కాలనీకి వస్తాడు. ఒక్క ఫోన్లో మీకు అందుబాటులో ఉంటాడు. ఈ బ్రోకర్లను పైరవికారులను మీరు ఆశ్రయించొద్దు అని చెప్పి కూడా మేము మీకు ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇలా ఈ పొంగులేటి వెనకడోసారి దీపావళి అప్పుడు మాట్లాడిండు. పోయిన దీపావళి అప్పుడు ఈ దీపావళికి ప్రతిపక్షాల మీద బాంబులు వేస్తాము అన్నాడు. అయ్యేం బాంబులు వల్లే అన్ని తుస్సు బాంబులు అయినాయి. కానీ ఇప్పుడు బాంబు వేసిండు, 22A బాంబు వేసిండు. ప్రజల మీద వేసిండు, ప్రతిపక్షాల మీద వేయలే కానీ ప్రజల మీద మాత్రం 22A బాంబులు వేసిండు. నేను ఇది ప్రశ్నిస్తే నన్ను వ్యక్తిగతంగా విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. దానికి భయపడతామా? అప్పుడప్పుడు వీళ్ళిద్దరు చెప్పుకుంటారు, పొంగులేటును రేవంత్ రెడ్డి. మాకేం తెలియదు, రియల్ ఎస్టేటే తెలుసు. రియల్ ఎస్టేట్లో 6 తేరినా అని చెప్తాడు రేవంత్ రెడ్డి. నాదంతా రియల్ ఎస్టేట్ బిజినెస్ అంటాడు రేవంత్ రెడ్డి. మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ తెలుసు కనుకనే ఇవాళ 22Aలో పెట్టి ప్రజల ఆస్తులు కబ్జా పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలను ఇవాళ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ తెలిస్తే ఎవడన్నా ప్రజలను ఇబ్బంది పెట్టారా? నీకు రియల్ ఎస్టేట్ తెలుసు కావచ్చు మీ ఇద్దరికి, కానీ బీఆర్ఎస్ నాయకులకు ఉద్యమాలు తెలుసు, పోరాటాలు తెలుసు. మీ మెడలు వంచి ప్రజల పక్షాన నిలబడడం కూడా మాకు తెలుసు. మిమ్మల్ని ఇచ్చిపెట్టే ప్రశ్న లేదు. ఇలా మీరందరూ కూడా చాలా మంది పెద్దలు ఒక విషయాన్ని కూడా మీరు గమనించాలి, అర్థం చేసుకోవాలి. నేను మొదట్లోనే చెప్పాను, కేసీఆర్ గారి పాలన ప్రజల చుట్టూ ఉంటే రేవంత్ రెడ్డి పాలన మొత్తం భూముల చుట్టూ. ఏదంటారు చూడండి, సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్టు రేవంత్ రెడ్డి ఆలోచనలన్నీ కూడా భూముల చుట్టే తిరుగుతూ ఉంటాయి. అది ఏది విడిచిపెట్టలేడు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు, యూనివర్సిటీలకు భూములు ఇవ్వాలి కానీ భూములు లాక్కుంటారా? HCU భూములని 400 ఎకరాలను అమ్మకానికి పెట్టినాడు. అమ్మకం కుదరకపోతే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో కుదబెట్టి 10,000 కోట్ల రూపాయలు ఇవాళ HCU యూనివర్సిటీ భూముల మీద అప్పులు తెచ్చినాడు. ఇలా HCU భూములు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో కుదబెట్టినాడు. 10,000 కోట్ల అప్పు తెచ్చిండు సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద. ఇదే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, రంగారెడ్డి జిల్లాలో 9,000 ఎకరాల భూములు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో కుదబెట్టి బ్రోకర్లకు 700 కోట్ల రూపాయలు లంచమిచ్చి 10,000 కోట్ల రూపాయలు రంగారెడ్డి మేడ్చల్ భూములను HMDAలో భాగంగా కుదబెట్టి 10,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చిండు. అంటే రంగారెడ్డి మేడ్చల్లో 9,000 ఎకరాలు కుదబెట్టిండు, సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాలు కుదబెట్టిండు, 20,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చిండు. 30,000 కోట్ల రూపాయల భూములు అమ్మిండు. భూములు అమ్ముడు, భూములు కుదబెట్టుడు. అగ్రికల్చర్ యూనివర్సిటీలో 200 ఎకరాల భూమి లాక్కున్నాడు. ఉర్దూ యూనివర్సిటీలో 50 ఎకరాల భూమి లాక్కున్నాడు. పాలిటెక్నిక్ కాలేజీలు 59 పాలిటెక్నిక్ కాలేజీలు రాష్ట్రంలో ఉంటే ఆ ఆస్తులను కూడా ఇప్పుడు బ్యాంకుల్లో కుదబెట్టి దాన్ని ప్రైవేట్ యూనివర్సిటీకి కట్టబెట్టి ఆ భూములను కూడా ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఏది ఇచ్చిపెట్టలేడు. యూనివర్సిటీ భూములు వదలడు, కాలేజీల భూములు వదలడు, చివరికి ప్రజల భూములు వదలడు, ప్రభుత్వ భూములు వదలడు, కూకట్పల్లి హౌసింగ్ భూములు వదలడు. పొద్దున్నేస్తే భూముల చుట్టే తిరుగుతూ ఉన్నారు. ఇది ఇలా ఆలోచించాలి, ఎటువైపు పోతుంది ఈ రాష్ట్రం. ఈ హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతినకుండా ఇలా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటి పారిశ్రామిక భూములను హిల్టా, అది కూడా ఇంకా అట్లా చెప్తూ ఇది కూడా మంచి గుర్తు చేసినారు మిత్రుడు. ఎస్ ఎస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. హిల్ట్ పాలసీ, ఆ హిల్ట్ పాలసీ ఏంటో మీకు తెలుసు. ఇలా ఈ చుట్టుపక్కల జీడిమెట్ల కానీ సనత్ నగర్ కానీ కొన్ని పారిశ్రామిక
కార్యాలయాలు ఉన్నాయి, కంపెనీలు ఉన్నాయి. దాన్ని కూడా అమ్మే కార్యక్రమం పెడుతున్నాడు 50-50. ఇప్పుడు అక్కడ కుకట్పల్లిలో ఉండే ప్రజలు అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు, కార్మికులుగా పనిచేసి ఇక్కడ జీవిస్తున్నారు. ఇప్పుడు ఆ ఫ్యాక్టరీలను మీరు అపార్ట్మెంట్లు కట్టుకోండి, రియల్ ఎస్టేట్ బేరాలు చేయండి అంటే ఫ్యాక్టరీలు మూతపడితే కొన్ని లక్షల ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. మరి ఆ ఫ్యాక్టరీ మళ్ళీ పెట్టిన తర్వాత ఉపాధి కొనసాగిన తర్వాత నువ్వు దాన్ని తీసేసినా మంచిదే. ఏమనంటే హెల్త్ పాలిటీ పేరిట కొన్ని లక్షల కోట్ల కుంభకోణం జరుగుతూ ఉంది. అసలు ఈ 22A మా మిత్రుడు ఇందాక చెప్పినట్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు, యుఎల్సీలో ఇందాక పెద్దలు జయప్రకాష్ నారాయణ గారు కూడా చక్కగా చెప్పారు, జేపీ గారు. ఏంటి అసలు 2008వ సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో యుఎల్సీ యాక్ట్ను రద్దు చేయడం జరిగింది. అర్బన్ ల్యాండ్ సీలింగ్ను రద్దు చేసినారు తెలంగాణ రాష్ట్రంలో. యుఎల్సీ రద్దు అయిపోయిన తర్వాత, యాక్ట్ చట్టం రిపీల్ అయిన తర్వాత భూములన్నీ ఫ్రీ అయినాయి కదా, లేఅవుట్లు అయినాయి, హుడా అనుమతులు ఇచ్చింది, గవర్నమెంట్ అనుమతులు ఇచ్చింది, ప్రజలు ప్లాట్లు కొనుక్కున్నారు, అక్కడ ఇండ్లు కట్టుకున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందంటే 2008 కంటే ముందు నీ భూమి యుఎల్సీలో ఉంది అని చెప్పి ఆ భూములను తిరిగి యుఎల్సీలో పెట్టినారు. కాలనీలు 2008లో యుఎల్సీ రిపీల్ అయిన తర్వాత అంతకు ముందు ఎప్పుడో యుఎల్సీలో ఉండే అని ఇవాళ యుఎల్సీలో కాలనీలు పెడితే ఎంతమంది ప్రజలు ఆగమవుతారు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు వచ్చి, హైకోర్టు జడ్జిమెంట్లు వచ్చి కొన్ని భూములను ప్రైవేట్ భూములుగా ప్రజలు హక్కులు దొరికినాయి, లేఅవుట్లు అయినాయి, అక్కడ అపార్ట్మెంట్లు వచ్చినాయి, ప్రజలు ఇండ్లు కట్టుకున్నారు. ఇవాళ తిరిగి మళ్ళీ ఆ భూములను సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఫ్రీ అయినటువంటి భూములను కూడా ఈ రోజు దాన్ని 22Aలో పెట్టడం అనేటువంటిది ఇది సుప్రీంకోర్టు నియమ నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుంది. ఇలా ఒక్క మాటలో చెప్పాలంటే మీరందరు కబ్జాదారులండి. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు? కబ్జాదారులే ధర్నాలు చేస్తుండ్రు. మీరు ఈ వయసులో 70 ఏళ్ల వయసులో 80 ఏళ్ల వయసులో పిలిస్తే కూడా మీరు రారు.